నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీం నుంచి బయటకు వచ్చిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారా? కొత్త పొలిటికల్ పార్టీ గురించి లేటెస్ట్ గా ప్రస్తావించిన ఎలన్ మస్క్ ఆ పార్టీకి పేరు కూడా పెట్టేశారు. ది అమెరికా పార్టీ అనే పేరుతో ఎలన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ పెట్టడంతో ఈ చర్చ ఊపందుకుంది. ఇక ట్రంప్ తో విభేదించి అధ్యక్షుడికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ఎలన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీకి ఇది అనువైన సమయమేనా అంటూ ఎక్స్ లో పోల్ పెట్టేశారు. ఏకంగా 80% మంది అనుకూలంగా ఓటేశారు కూడా. ఎక్స్ లో ఎలన్ మస్క్ కి 22 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా వారిలో 80% మంది సపోర్ట్ చేశారు. దీంతో ఎలన్ మస్క్ పార్టీ పెడతారా అనే ప్రచారం నడుస్తుంది. అయితే ఎలన్ మస్క్ దీనిపై అధికారికంగా ప్రకటన అయితే చేయాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే ఎలన్ మస్క్ రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్ లో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు మురళీ మనోహర్ గారు, విశ్లేషకులు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. నిన్న మొన్నటి వరకు దోస్తు మేరా దోస్త్ అంటూ ఉన్న ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా విడిపోయారు. ఇప్పుడు ఏకంగా మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎలా చూడాలంటారు ఈ పరిణామాలను? వాళ్ళిద్దరి మధ్య ఏమి వ్యాపార సంబంధాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఆయన గెలుపుకు నేనే కారణము, నేను పూర్తి సహాయం చేశానని చెప్పి ఎలన్ మస్క్ అన్నారు. సరే, అది కూడా ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అనుకుంటే ట్రంప్ గెలిచిన వెంటనే ఆయనను ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ కూడా ఆయనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏమిటంటే ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంటే ఆయన సపోర్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన రాజకీయవేత్త కాదు, పెద్ద వ్యాపారవేత్త, మిలియనీర్. ఆయన చేయని వ్యాపారం అంటూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యాపారాలు ఉన్నాయి. సో అటువంటి పెద్ద పారిశ్రామికవేత్త నుంచి తను లాభం పొంది కూడా మరి ఇద్దరి మధ్య ఏ అంశాల్లో విభేదాలు వచ్చాయో మనకు తెలియదు కానీ ఆయన ఒకేసారి ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకొని బయటకు వెళ్ళిపోయి ఇండియాలో కార్ల పరిశ్రమ పెడతాను అంటే నేను అనుమతి ఇవ్వను అని చెప్పింది మనకు ఒకటి తెలుసు, ఏది ట్రంప్. సో అవన్నీ వ్యాపారవేత్తలకు ఎలా ఉంటాయంటే ఆగ్రావేశాలు వ్యక్తులు, ఎవరైనా బిజినెస్ పీపుల్ వ్యాపారాన్ని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ గ్లోబల్ ఇండస్ట్రీస్ పాలసీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశాల్లో అయినా కూడా వ్యాపారం చేస్తారు. అందులోనూ భారత్ పెద్ద మార్కెట్ కూడా సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో దానికి అభ్యంతరం చెప్పటము, ఇంకా వేరే దేశాల విషయంలో కూడా అభ్యంతరం చెప్పడము మనకు తెలియదు, చెప్పుండొచ్చు కూడా. ఇప్పుడు ఆయన ఏంటి సుంకాలు విధించాడు విపరీతంగా అన్ని దేశాలది. అంటే ఇక్కడ ఆయన కూడా ఉన్న ఫలంగా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వలన అందరికీ చెడ్డగా మారిపోయాడు కదా, అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా. ఏదైనా ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, దేశ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆ కారణాలు చెప్పి ఏదైనా సుఖాలు విధిస్తే బాగుంటుందేమో, అలాంటిది ఏమీ చేయకుండా తను కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అది ప్రత్యేకించి ఈ ఎగుమతులు దిగుమతులు చేసుకున్నటువంటి దేశాలకు నచ్చటం లేదు. ఒకటి మనకు కూడా అందులో మనం కూడా ఉన్నాం, ఇండియా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన మరి అక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు అక్కడ ఉన్నది రెండు రాజకీయ పార్టీలు మాత్రం, అంటే రెండు పార్టీల సిద్ధాంతం అక్కడ ఉంది, అంటే పాలసీ ప్రకారం. మరి మూడో పార్టీకి రిజిస్ట్రేషన్ అవకాశం ఇస్తారా, ఛాన్స్ ఉందా వాళ్ళ చట్టంలో అనేది మనకు సరిగా తెలియదు. ఈయనేమో ఆయనేమో నేను పార్టీ పెడతాను అని పార్టీ పేరు కూడా ది అమెరికా అని చెప్పి ప్రకటించేసాను. మరి ఏమైనా కోర్టుకి వెళ్తాడా లేకపోతే చట్టంలో ఉందా మూడో పార్టీ రావడానికి అవకాశం అన్నది చూడాలి. లక్ష్మణ్ గారు, ఏది ఏమైంది ఆయన అభిప్రాయ సేకరణ చేయటం, 22 కోట్ల మందిలో 80% మంది సమర్థించటం, ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వనరులు అంటే రిచెస్ట్ కంట్రీ అమెరికా, నెంబర్ 1 కదా, నెంబర్ 2 రష్యా.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నంబర్ 2 చైనా, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరి ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసుకొని ఏం సాధిస్తున్నామో చూడాలి. ట్రంప్ రైట్ సార్. మురళీ మనోహర్ గారు జాయిన్ అయ్యారు. మరలా మీకు టైం ఇస్తాను. మురళీ మనోహర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మొత్తంగా నిన్న మొన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త ఇప్పుడు ఇద్దరు విడిపోయారు. మొత్తంగా ఇంకా ఎలన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నానంటూ కూడా సంచలన ప్రకటన చేస్తున్నాడు. ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? అసలు మీరు అన్నట్టు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఆప్తమిత్రులు ఒకేసారి బద్ధ శత్రువులు అయిపోయారు. ప్రపంచమే నివ్వెరపోయి చూస్తుంది. వాళ్ళు కాదు కానీ మొత్తం ప్రపంచమే నివ్వెరపోతుంది. ఇద్దరు, ఒక ఆయన అత్యంత శక్తివంతుడు, ఇంకొక ఆయన అత్యంత ధనవంతుడు. చిన్న పిల్లల్లా కొట్లాడుకుంటున్నారు. స్కూల్ చిల్డ్రన్ కనుక కొట్లాడితే ఎట్లా ఉంటుందో అలా ఉంది వాళ్ళ యొక్క బిహేవియర్. అందరికీ తెలిసింది ఏంటంటే ఈ ఇద్దరిలో కూడా కాస్త ఈగో ఇష్యూస్ బాగా కనపడతాయి ప్రజలకు అందరికీ. మామూలు వాళ్ళకు కూడా నాలాంటి వాళ్ళకి చూస్తుంటే బయటికి కనపడేవి కనుక ఇది ఎప్పుడో ఒకసారి అవుతుంది అని అందరూ అనుకున్నటువంటి విషయమే. ఇంత తొందరగా అవుతుంది అనేది మాత్రం అనుకోలేదు. కానీ బట్ వీళ్ళిద్దరూ కలిసి ఉండలేరు. ఈగో ఇష్యూస్ వస్తాయి కనుక ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, చెప్తుంటారు, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లై టుగెదర్ అని. ఇద్దరికి ఈగో ఎక్కువ కదా, ఇద్దరు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదరే కానీ ఇక్కడ అది తప్పు అయిపోతుంది. దే కాంట్ ఫ్లై టుగెదర్. ఎందుకంటే ఈగో అనేది అటువంటిది కనుక ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళలేరు. అది ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. కానీ అదేమో అంటారు కదా, చిలికి చిలికి గాలివాన అయినట్టుగా ఇప్పుడు ఇది అమెరికాకే ఒక పెద్ద సమస్యగా మారబోతుంది అని అమెరికా ప్రజలు ఆపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇంతటితో ఆగేది కాదు ఇది. మొత్తం అమెరికా ఆర్థిక పరిస్థితి ఇప్పటికే బాగలేదు. అత్యంత అప్పు ఉన్నటువంటి దేశం కూడా ఈ భూమి పైన అమెరికా. నిన్న ఒక్కసారిగా ఈ ప్రకటన చేసిన తర్వాత మురళీ మనోహర్ గారు, నిన్న ఒక్కసారిగా ఈ ప్రకటన చేసిన తర్వాత మస్క్ కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి, పెద్ద ఎత్తున పడిపోయాయి. ఆయన పైగా ఎలాన్ మస్క్ రాజకీయాలకు రావడమే రిస్క్ తీసుకున్నట్టు. మస్క్ ఆల్రెడీ రిస్క్ తీసుకున్నాడు. నిజంగా ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోరు. కానీ ఆయన ఈస్ కమిటెడ్ టు సంథింగ్. ఈ వాంటెడ్ టు సీ ది గ్రోత్ ఆఫ్ అమెరికా. చాలా అప్పుల పాలు అవుతున్న అమెరికాను కంట్రోల్ చేయాలి. డాగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏదైతే గవర్నమెంట్ ఇది ఉందో దాన్ని ఆయన చేతిలోకి తీసుకోవడం కూడా ఉద్దేశం అదే. ఏంటంటే ఈ అన్నెసరీ ఎక్స్పెండిచర్ ను తగ్గించాలి, ఖర్చులను తగ్గించాలి, కొద్దిగా టైట్ చేయాలి. ఇది ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నాడు ఆ బాధ్యతను. ఊరికే అలా ఆషామాషిగా తీసుకున్నది ఏం కాదు. ఎఫిషియన్సీని పెంచాలి దేశంలో అని ఇవన్నీ కూడా ఒక కమిట్మెంట్ తో తీసుకున్నాడు. మస్క్ మాత్రం మనం ఆ విధంగా చూడాలి. బిజినెస్ మ్యాన్ అయినా కూడా దేశం యొక్క అలాగే కనిపించింది కూడా ఖచ్చితంగా కనిపించింది. అక్కడే బహుశా ఇద్దరికి సమస్యలు మొలకెత్తాయని అనిపిస్తుంది ఇప్పుడు. రైట్ సార్. లక్ష్మణ్ గారు, చూస్తున్నాం అంటే మొత్తంగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రతిరోజు కూడా స్వదేశంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు, ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈవెన్ యూనివర్సిటీలపై పెత్తనం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతోనే అంతర్గతంగా మస్క్ కి ట్రంప్ కి కూడా విభేదాలు వచ్చుండొచ్చు అనుకోవచ్చా? అంటే మస్క్ చెప్పిన వినని పరిస్థితుల్లోనే ఇక మస్క్ బయటకు వచ్చారని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? అంతే కదా. ఇప్పుడు ఒక ముఖ్యమైన బాధ్యత ఆయనకిచ్చి ఎలన్ మస్క్ ఆయన ఆ బాధ్యతలో ఉంటూ ఏదైనా సలహా చెప్తే దాన్ని పాటించకపోవడమో లేకపోతే దానికి ఎదురు తిరిగి మాట్లాడటము చేసినప్పుడు, ఇందాక మన మిత్రుడు అన్నట్టు ఇద్దరు అహంభావం గలటువంటి వ్యక్తులే. ఇప్పుడు ట్రంప్ కూడా బిజినెస్ పర్సనే, యాక్చువల్గా నాట్ పొలిటీషియన్. ఆయన వ్యాపార రంగం నుంచి వచ్చినోడు అతను కూడా. సో ఇప్పుడు ఇతను ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా చూస్తే బిజినెస్ లో దిగ్గజం అని చెప్పొచ్చు ఎలన్ మస్క్. కాబట్టి ఆయనకు ఇంకా అహంభావం ఉంటుంది కదా, ఇంకా వీళ్ళ కంటే ఎక్కువ అహంభావం ఉంటుంది కదా. అలాగే ఎన్నికల్లో మరి ఎంత పెద్ద ఎత్తున సహకరించారు మరి మనకు తెలియదు. అక్కడ అనేక వార్తలు వస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా చాలా ఖర్చు పెట్టారు, చాలా సహకరించాడు ఆయన ఎలన్ మస్క్ గెలుపొందడానికి అని చెప్పి కూడా చెప్తున్నారు.
ఇక్కడ లక్ష్మణ్ అలాంటప్పుడు గారు ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు మనం ఒక విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే, ట్రంప్ గెలిచిన తర్వాత మొత్తంగా ఆ స్టేజ్ పై ఎలన్ మస్క్ ను పొగడ్తల వర్షం కురిపించారు. భారత సంతతికి చెందిన వ్యక్తులను పక్కన పెడితే ఎలన్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ గెలుపు తన వల్లే వచ్చింది అని చెప్పి ఆ రోజు ఒప్పుకున్న పరిస్థితి. అవునంటే మనం కూడా ఆ రోజు విన్నాం, చూసాం మనందరం కూడా. ఆ విధంగా ఆయన పొగిడాడు, మళ్ళీ ఆయనకు ఇంపార్టెంట్ పదవి కూడా ఇచ్చాడు గవర్నమెంట్ ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇవాళ ఎందుకు అంత వైరుధ్యం ఏర్పడింది, తర్వాత ఎందుకు ఈయన వ్యతిరేకిస్తున్నాడు, పార్టీ పెట్టే స్థాయికే వెళ్ళిపోయాడు ఈయన అంటే, అదే ఎక్కడ పార్టీ పెడతాడా, పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ చట్టాలు ఏంటి, తర్వాత ఎన్ని రాష్ట్రాల్లో గెలవాలి, ఎన్ని సీట్లు రావాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఆయనకు 80% మంది, దాదాపు 22 కోట్ల మంది 80% మంది అంగీకరించారు అంటే, ఆ మద్దతు తెలిపారు అంటే చిన్న విషయం ఇదే కాదు కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలు నడపాలంటే డబ్బు ఉండాలి. అది ఎక్కడైనా ఏ దేశంలోకి వెళ్ళినా కూడా డబ్బు ఉండాలి. సో ఆయన దగ్గర పుష్కలంగా డబ్బులు, వేల కోట్లు. సో పార్టీ నడపడానికి ఏమి ఇబ్బంది అయితే ఏం పడడు. ఎక్కడైతే డబ్బులు ఉండి పార్టీ నడుపుతున్నాడో అక్కడ ఏదో మనం చెప్తాం కదా, బెల్లం చుట్టూ ఈగలు చుట్టుకున్నట్టు రాజకీయం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుకుంటారు, సంబంధిస్తారు. కాబట్టి ఇక్కడ ఒక రకంగా ఒక అమెరికా చరిత్రలో 2 పార్టీల సిద్ధాంతం నుంచి 3వ పార్టీ అవతరించి దాన్ని బ్రేక్ చేయడము అన్నది కూడా ప్రజాస్వామ్యం వాదులుగా మనమైతే అంగీకరించాలేమో. అది మరి ఆ దేశంలో అంగీకరిస్తారు లేదు మనకి. రైట్ సార్ మురళీ మనోహర్ గారు, అమెరికాలో వీళ్ళిద్దరూ కొట్టుకుంటే రష్యా నుంచి ఒక కొత్త ప్రతిపాదన ఎలన్ మస్క్ కు వచ్చింది. మీరేమీ రాజకీయ శరణార్థిగా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మా దేశం వస్తే మేము ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని చెప్పి సంథింగ్ రష్యాకు చెందిన దిమిత్రి నోకోవ్ అనే అతను ఆఫర్ ఇచ్చారు. సో అసలు రష్యా వైపు మస్క్ చూసే అవకాశం ఉందంటారా? వీళ్ళు మధ్యలో బిజినెస్ మ్యాన్ కనుక ఆయనకు ఆఫర్స్ ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే ఆయన యొక్క ప్రాపర్టీస్, ఆయన ఆస్తులు $420 బిలియన్, అంటే ఎన్నో దేశాలకు లేని సంపద. నేను వ్యక్తులు కాదు చెప్పేది, కొన్ని దేశాలు అంత సంపద లేని దేశాలు ఎన్నో ఉన్నాయన్నట్టు. అలాంటి ఒక వ్యక్తి దగ్గర ఉన్న సంపద ఇది కనుక ప్రపంచం తప్పకుండా ఆయన వైపు చూస్తుంది, ఆయనను ఇన్వైట్ చేస్తుంది తమ దగ్గర వ్యాపారాలు పెంచమని. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈవీ వెహికల్స్ పైన మంచి డిమాండ్ ఉంది, ప్రపంచం అంతా ఆయన స్ప్రెడ్ చేయగలడు. వాస్తవంగా ట్రంప్ తో బాగుంటే ఆయనకు ఇంకా లాభమే, నష్టమేం కాదు. కానీ ఆయన కొద్ది కమిట్మెంట్ కారణంగానే బహుశా అలా మాట పెంచుతూ వచ్చాడేమో. బహుశా ఈ యొక్క అని చెప్పిన ఇది ఉంది కదా, ఇది ఖర్చును తగ్గించాలి అనేది విషయం ఏదో, ఆ విషయంలో చాలా సీరియస్ గానే కనపడదు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే అన్నాడో ట్రంప్ తెచ్చాడో, ఇది ఆయన ఆలోచనకు విరుద్ధమైనటువంటి ఆలోచన కంప్లీట్ గా. ఇది ఇంకా ఒక ఇప్పటికే $37 ట్రిలియన్ అప్పు అమెరికా ఉంది ప్రపంచంలో అత్యధిక. ఇది మళ్ళీ ఇంకొక 5 నుంచి $10 ట్రిలియన్ అప్పు పెంచుతుంది. ఈ దేశం ఏం కావాలి అనేది. కానీ ఆయన సమస్య ఏంటి ట్రంప్ది అంటే, దేశాన్ని నడిపించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, తర్వాత ఇదేంటి వెల్ఫేర్ విషయాలు ఉన్నాయి, ఇవన్నీ స్టికాన్ కావాలి. ఆయన సమస్య కూడా ఆయనకుంది. కానీ ఇద్దరు ఈగో కారణంగా లోపల ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు బయటకు ఎక్కడము, ఒక మాట అసలు ట్విట్టర్ తో మొత్తం యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఈయన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే వెంటనే మస్క్ ఏమో బిగ్ అగ్లీ బిల్ అని దాన్ని రెచ్చగొట్టే విధంగా అన్నాడు. కిల్ బిల్ అనే ఒక సినిమా చాలా పాపులర్, ఆ కిల్ బిల్ అనేటువంటి ట్విట్టర్ లో రాశాడు మస్క్. సో ఇలా పదాల యొక్క యుద్ధం ఏదైతే ఉందో అది చాలా దూరం వెళ్ళిపోయింది. వర్డ్స్ ఆఫ్ వార్. ఆ విధంగా ఇలాన్ చివరకు ఎంత అయిపోయింది అని అంటే, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసాడు, ఆయనను ఎక్స్టెన్షన్ లభించలేదు, ఏదైతే డోగ్ రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఇచ్చారో పైనుంచి ఆయన వెంటనే ఇంకో మాట అసలు ఇవంతా కాదు, ఇవి రాయితీలు ఏవైతే ఎలక్ట్రానిక్ వెహికల్ రాయితీలు నేను ఇవ్వకపోవడం వల్లనే ఆయనకు కోపం వచ్చింది. అసలు తన బిజినెస్ కోసమే ఇవంతా కూడా సృష్టిస్తున్నాడు, సమస్యలు సృష్టిస్తున్నాడు.
అదంతా ఏం లేదు అని నా బిజినెస్ నేను ఎప్పుడో కోల్పోయాను ఎందుకంటే ఈయన వీటిపైన దాడులు జరిగాయి, డెమోక్రాట్స్ వాళ్ళు దాడులు చేశారు వీళ్ళపైన. నిజంగా ఒక పార్టీ వైపు రావడం వల్ల మిగతా వాళ్ళు వ్యతిరేకం అయిపోయారు ఇతనికి, కానీ అవన్నీ వదులుకొని వచ్చాడు. ఇప్పుడేమో ఏమంటాడంటే బిజినెస్ కోసమే ఇలా చేస్తున్నాడు అనేసరికి ఈయనకి ఇంకా స్పేస్ ఎక్స్ లాంటి వాటికి ప్రభుత్వం ఇచ్చేటువంటి కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మేము తీసేస్తాం ఇలాగే చేసి అని బెదిరించాడు ట్రంప్. అరే తీసేసుకోపో నాకేం పెద్ద ఇలా మాట. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ అయిపోయింది కాబట్టి ఎలన్ మస్క్ ఎక్కడికి వెళ్ళైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆ ఎలన్ మస్క్ ను మీరు చెప్పినట్టుగా ఏ దేశమైనా ఆహ్వానిస్తుంది. ఎస్, అవును, ఆయనకు ఏం ప్రాబ్లం కాదండి. ఆయన సరే కాస్త ఇప్పటికీ తగ్గొచ్చు. షేర్ మార్కెట్ లో పడిపోయింది $150 బిలియన్ వర్త్. అంటే ఇది సుమారుగా మన టిఎస్సి చాలా పెద్దది కదా మన దగ్గర ఇండియాలో. టిఎస్సి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతనో అంత ఒక్క రోజులో పడిపోయింది. అంత పెద్ద అమౌంట్ అది. కనుక అయినా సరే అది పెద్ద అమౌంట్ కాదు ఆయనకు. సో ఆయనకు ఫినాన్షియల్ గా నష్టం అని మాత్రం నేను అనుకోవడం లేదు, కానీ అమెరికాకు మాత్రం నష్టమే తప్పకుండా. రైట్ సార్. లక్ష్మణ్ గారు, చూస్తున్నాం మొత్తంగా ట్రంప్ అటు ప్రతిపక్షంతోనే పోరాడాల్సిన పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ అంటేనే టెంపరీ ట్రంప్ అన్న పేరైతే ఉంది. ఇంతకు ముందు అధికారంలోకి వచ్చినప్పుడు ఉంది, ఇంకా దాన్ని అయితే సార్థకం చేసుకున్నారని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అటు ప్రతిపక్షంతోనూ, ఇటు ప్రపంచ దేశాలతోనూ, ఇటు ఎలన్ మస్క్ తోనూ, ముగ్గురుతోనూ పోరాడే సత్తా ట్రంప్ కుందా? నెక్స్ట్ మరలా ఎలక్షన్ టైంకి అసలు ట్రంప్ పరిస్థితి ఎలా ఉంటుంది? స్వదేశంలో కూడా వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు సార్, ఎలా చూడాలంటారు వ్యవహారం మొత్తాన్ని? ఇప్పుడు స్వదేశంలో కూడా ఆర్థిక పరమైన అంశాల్లో తప్పుటడుగులు వేస్తే మన మిత్రుడు అన్నట్టు ఆ దేశ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైతే ప్రజలు ఎందుకు అంగీకరిస్తారు? అక్కడ అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ కాదు. అందువల్ల ఖచ్చితంగా విమర్శలు చేస్తారు. జరుగుతున్నటువంటి ఒక ఎకానమిక్ సిస్టమ్ లో, అలాగే బిజినెస్ సిస్టమ్ లో తను ఉన్నపలంగా చేంజ్ చేసుకోడు కాదు, స్లోగా చేంజ్ చేసుకోవాలి. ఉన్నపలంగా మీకు రైతులను పెంచేస్తున్నాను, రైతులు తీసేస్తున్నాను, మీకు ట్యాక్సులు పెంచేస్తున్నాను, అవి చేస్తున్నాయని, అలాగే ప్రపంచంలోని అన్ని దేశాల మీద పడిపోయాడు. అక్కడ ధరలు పెరిగిపోయాయి. ఇంకా విచిత్రం ఏంటంటే మన దేశం నుంచి వెళ్ళి, ఇండియా నుంచి ఏ దేశం నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు మన దేశాలకు, ఆయా దేశాలకు పంపించుకుంటే దాని మీద కూడా ట్యాక్స్ ఇస్తాడు, పన్నేస్తాడు దాని మీద కూడా. అంటే అక్కడి నుంచి డబ్బు ఇక్కడ రాకుండా కూడా ఆపుతానంటాడు, లేకపోతే పన్నేస్తానంటాడు. ఇన్ని పనులతో అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలా జీవిస్తారు? ఇప్పటికీ అక్కడ ధరలు పెరిగాయి. అమెరికాలో మనం ఎట్లయితే ఇండియాలో ధరలు పెరిగాయని మనం గొడవ చేస్తున్నాము, నిత్య జీవితంలో ఇబ్బంది పడుతున్నాము, సామాన్య పౌరులు జీవించలేని పరిస్థితి వచ్చింది, వ్యవసాయం మామూలు కూలీలు అయితే బతకలేని పరిస్థితి అంటున్నాము, అక్కడ కూడా అమెరికాలో ఫ్యూయల్ రేట్స్ పెంచారు, ఇతర నిత్యావసర సరుకుల రేట్లు పెంచారు, అన్ని పెరిగాయి అక్కడ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈయన లేనిపోనివన్నీ అది ఏం చేయాలనుకుంటున్నాడు అమెరికాను అన్నది ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి మంచి అవకాశం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎలన్ మస్క్ నిజంగానే పార్టీ పెట్టి మళ్ళీ రాజీ పడకుండా ఎవరితో తను ఆటుపోట్లకు ఎదుర్కొని పార్టీ పెట్టగలిగి ముందుకెళ్తే గనక, ఆ దేశ చట్టాలు అనుమతిస్తే గనక ఖచ్చితంగా ప్రజలు ప్రత్యామ్నాయం చూస్తారా లేదా చూస్తారు. అంతకుముందు ప్రభుత్వం ఏం చేయగలిగింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయగలిగింది, ఈయన రాబోయే కాలంలో ఈయనేం చేయగలుగుతాడు అనేది కూడా చూస్తాడు. మరి ఈయన సిద్ధాంతాలు ఏంటి, ఈయన ఎకనామిక్ పాలసీ ఏంటి, ఆ దేశ యొక్క రెవెన్యూ పరిస్థితి ఏంటి. మరి అప్పులు అంటారంటే ప్రతి దేశానికి అప్పులు ఉన్నాయి, అమెరికా కూడా ఉన్నా కూడా అది జీడిపిలో నంబర్ 1 లో ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం లక్ష్మణ్ గారు, అన్ని దేశాలు అప్పులున్నా పైకి చెప్తున్నా అమెరికా మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. నీటి పొడగా ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో కుంపటి పెట్టుకున్నాడు, లేని కుంపటి పెట్టుకున్నాడు. ఆ లేని కుంపటి పెట్టుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదని అనుకుంటాను. రైట్ సార్. మురళీ మనోహర్ గారు, చూస్తున్నాం మనం మాట్లాడుకుంటున్నట్టుగా ట్రంప్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి, ట్రంప్ పరిష్కరించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి కూడా అగ్రరాజ్యం అమెరికా అంటారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అమెరికా వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అటువంటి దేశానికి అగ్రనేత చుట్టూ కూడా ఇప్పుడు
మొత్తం మునిగిపోయే పరిస్థితి, చుట్టూ కూడా సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. సో ట్రంప్ అసలు ఈ సమస్యల నుంచి బయటపడే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? అసలు ఎందుకు ఇంత వివాదరహితంగా ట్రంప్ మారుతున్నాడు? ట్రంప్ యొక్క నేను ఇద్దరిలో మీరు ఏ వైపు తీసుకుంటారు అని ఒకవేళ మీరు అడగలేరు కానీ నాకైతే సింపతి ఇలాన్ మస్క్ పైనే ఉంది. ఎందుకు అంటే ట్రంప్ యొక్క దుందుడుకు తనము ఏదైతుందో, నిలకడ లేని మానసిక స్థితి ఏదైతుందో అది దేశానికి నష్టం కలిగించకూడదు. ఒక్కోసారి లాభం కూడా అవుతుంది ఆయన వల్ల, కానీ నష్టం అయితే కలగకూడదు. కనుక ఇప్పుడు ఈయన తన వ్యాపారాలన్నీ పక్కకు పెట్టి ఒక కమిట్మెంట్ తో అయ్యో దేశం ఇంత అప్పుల్లో వెళ్తుంది అని ఒక బాధ్యత తీసుకున్నాడు, డోగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, ముందుకు వచ్చాడు. అంతేకాదు కొన్ని సలహాలు ఈయన మంచి సలహాలు ఇచ్చాడు నాసా చీఫ్ గా. ఎందుకంటే స్పేస్ ఎక్స్ లాంటిది నడిపి చాలా సార్లు ఈవెన్ మిసైల్ కొన్ని రాకెట్స్ ను కూడా నాసాకు అందించే శక్తి స్పేస్ ఎక్స్ కు ఉంది. అంటే నాసా చాలా పెద్దది ప్రపంచంలోనే, అంత పెద్ద దానికి సార్ మొన్న కల్పనా చావ్లా మన సునీత విలియమ్స్ ని తీసుకురావడానికి కూడా చాలా ఒక రకంగా ఒక యంత్రాంగమే, ఒక వ్యవస్థే ఉన్నట్టు కదా ఎలన్ మస్క్. అవును అవును. స్పేస్ లో ఇప్పుడు స్పేస్ లో చాలా దూరం వెళ్ళిపోయాడు ఎవరు, మస్క్. అలాంటి అప్పుడు ప్రభుత్వానికి అమెరికాకు అండగా నిలబడ్డాడు, పైగా నాసాకు అండగా నిలబడ్డాడు. సిన్సియర్ గా ఆయన ఏం చేశాడంటే నాసా బాగుపడాలంటే ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ఐజక్ మ్యాన్ అని చెప్పేసి ఒక పేరు, మంచి పేరు సలహా ఇచ్చాడు. అది కూడా ట్రంప్ అడుగుతేనే ఇచ్చాడు. ట్రంప్ కూడా రైట్ పర్సన్ అని కూడా అన్నప్పుడు ఇప్పుడు నాసాను కాపాడుకోవాలి, నాసాను ముందుకు నడుపుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఈగోస్ పక్కకెట్టి వాళ్ళిద్దరూ అనుకున్న వ్యక్తిని, చీఫ్ ను తీసేసుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈయన చెప్పాడు కనుక ఆయన తీసుకోవడం లేదు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇలా ఇద్దరు మాట వెళ్ళేసి దేశానికి నష్టం కలిగిస్తారా? ఈ బాధ్యత ట్రంప్ది కదా, ముఖ్యంగా తాను అధికారంలో ఉన్నవాడు కదా. కనుక ఇవన్నీ పక్కకు పెట్టి పనిచేయాలి. ఇలాంటి దుందుడుకు వ్యవహారం ఏదైతుందో అది సరి అయింది కాదు. అందుకే నేను ఒక పక్షం అన్నాను, ఎలాన్ మస్క్ వైపే నేను తీసుకుంటున్నాను. మస్క్ కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నా అంటే పెద్ద పెద్ద మాటలు అనేసి ఆయన టెంప్ట్ చేస్తున్నాడు. ఇది ఇంపీచ్ చేయాల్సిన సమయం వచ్చేసింది తన్ని అనేంత వరకు వెళ్ళాడు. అంటే అది వ్యూహంలో భాగమేనేమో మురళీ మనోహర్ గారు, అది వ్యూహంలో భాగమేనేమో. ఒక కేసు అమెరికాలో ఫేమస్ కేసు ఉందా, ఇట్ ఈస్ ఒక మాట అన్నాడు ఈ మధ్య, టు డ్రాప్ ది రియల్లీ బిగ్ బాంబ్ అని కూడా ఒకటి వేసేసాడు, బాంబ్ వేసాడు. ఏది ఆ కేసు ఇప్స్టీన్ యొక్క సెక్స్ కేసు ఏదైతే ఉందో ఆ ఫైల్స్ బయట పెట్టడం లేదు. ఎలక్షన్ లో ఏమో పెద్దగా చెప్పాడు నేను బయట పెడతాను అని. అతను ఎందుకంటే ఇతను కూడా ఆ కేసులో ఉన్నాడు కనుకనే బయట పెట్టడం లేదు. దాంట్లో అంత దూరం వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారు. అందుకే ఇది ఈ గొడవ చితికి గాలివాన అయింది. కొత్త పార్టీ వైపు ఇతను వెళ్ళిపోతున్నాడు. ఒక్క ఆశ ఉంది నాకు ఇప్పటికి కూడా, ఒక్క ఆశ ఏంటంటే ట్రంప్ ఎంత దుందుడుకుగా గొడవ పెట్టుకుంటాడో అంత వేగంగా వెనక్కి కూడా వస్తాడు. మనము రష్యా ఉక్రెయిన్ దీంట్లో ఉక్రెయిన్ ఆయన తోటి అధ్యక్షుడితో ఆయన పెట్టుకున్న జెలెన్స్కీతో పెట్టుకున్న గొడవ మనం చూసాం. ఆల్మోస్ట్ గెట్ అవుట్ అన్నంత పని చేశాడు. అలాంటి వాడిని మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు, తనకు లాభం అవుతుంది అని. చైనా టారిఫ్ల విషయంలో కూడా చూడొచ్చు సార్ మనం. ఎగ్జాక్ట్లీ. సో అదొక్కటే కొద్దిగా ఆశ ఉంది ఇప్పటికి కూడా, వీళ్ళిద్దరు మళ్ళా కలుస్తారేమో కనుక ఆల్టర్నేటివ్ పార్టీకి వరకు అంత దూరం వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఒక ఆశ. ఎవరి కోసం? అమెరికా ప్రజల కోసం లేదా ప్రపంచ ప్రజల కోసం, ఇలా నేను అనుకుంటున్నాను. లక్ష్మణ్ గారు చెప్పాలి. రైట్ లక్ష్మణ్ గారు, మొత్తంగా అంటే అమెరికాలో ఏం జరిగినా ప్రపంచం మొత్తానికి కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో వీళ్ళ ఇద్దరి వైరం ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఇక ప్రపంచ దేశాలు కూడా ఒక సిల్లీ థింగ్ గా దీన్ని చూసే అవకాశం ఉంది. అంటే ఒకవైపు ఏమో అటు ఆ దేశాధినేత తీసుకునే నిర్ణయాలు, మరోవైపు ప్రపంచ కుబేరుడు తీసుకునే నిర్ణయాలు బిజినెస్ పీపుల్ ని ఇంపాక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ట్రంప్ మీద ఉన్న వ్యతిరేకతను వెంటనే అది చాలా దేశాలు టెలికాస్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం కూడా ఏం చేసాం, ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకు అంటే మనం అనుమతి ఇచ్చాము నిన్నగాక ముందు. అంటే చిన్న విషయం అది. అతను ట్రంప్ను వ్యతిరేకిస్తూ మనకొచ్చే కాల పరిశ్రమను ఆపినటువంటి ట్రంప్ ఇప్పుడు ఇంటర్నెట్ కు మనం అగ్రిమెంట్ చేసుకున్నాము అంటే మనం కూడా ఒక విధంగా ఇండైరెక్ట్ గానే కాకుండా డైరెక్ట్ గానే మనం ఎలన్ మస్క్ సపోర్ట్ చేసుకుంటే కదా. అలాగే రష్యా కూడా ఆయన పిలిచింది ఇక్కడికి రా అని. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే గేమ్ స్టార్ట్ చేస్తారు. ట్రంప్ మీద వ్యతిరేకత అన్ని దేశాలకు పెరిగింది. ఎందుకు?
ఆయన ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నాడు కావచ్చు. సో అంటే ఫైనల్ గా మస్క్ ట్రంప్ ని టైం చూసి దెబ్బ కొట్టాడు అనుకోవచ్చు అంటారా? కొడుతున్నాడు నాకు నో డౌట్. మన ఏమైనా రాజీ పెడతారని మనకు తెలియదు. రైట్. సో మొత్తానికైతే తన ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించబోతున్నాడు ఎలన్ మస్క్ ట్రంప్ పై. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్గొన్న లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మురళీ మనోహర్ గారికి. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టైతే వివాదాలు చుట్టుముడుతున్నాయి. తన ఆప్తమిత్రుడు కొత్త పార్టీ పెడితే ట్రంప్ పరిస్థితి ఏం కాబోతుంది ఏంటి అనేది కాలమే సమాధానం చెప్పాలి. రానున్న రోజుల్లో వీరిద్దరి వ్యవహారం ఏమైపు తిరుగుతుందనేది చూద్దాం. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.